నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పోలీస్ సైలెన్స్ సెంటర్లో శనివారం రాత్రి ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డికు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, కూటమి నాయకులు. బేండోలులో జరిగిన మనపల్లె మన ఎంపీ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. పెంటపాడు మండలం పరిమళ్లలో మాజీ సర్పంచ్ సంగం నాయుడి పెద్ద కర్మ కార్యం సందర్భంగా నివాళులర్పించిన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. సంక్రాంతి సంబరాల్లో భాగంగా బేమడోలులో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలను ప్రారంభించిన డీఎస్పీ శ్రావణ్ కుమార్. అలంపురంలో వేడుకగా ఇంటింటా జరిగిన జాతర నైవేద్య భోజనాలు. హాజరైన తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్. ట్రాఫిక్ లో చిక్కుకున్న గ్రామ రోడ్లతో పాటు హైవే రోడ్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విశాఖ, విజయవాడ రోడ్లను ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి అధినేతలు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానికంగా వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. అనంతరం తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వస్తున్న క్రమంలో నారాయణపురం బ్రిడ్జిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పాలన అందిస్తున్నామన్నారు. తొలుత ఆయనకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పోలీస్ సైలెన్స్ సెంటర్లో గజమాల వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమి నాయకులు బొలిశెట్టి రాజేష్, తోటరాజా, పాలూరి వెంకటేశ్వరరావు, ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, గురుజు సూరిబాబు, పొల్లా బాబీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. మెంబర్ కూడా శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు అయిన మొట్టమొదట నేను కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి ఛాంబర్కి వెళ్ళిన వెంటనే ఈయన ఇక్కడ జరిగినటువంటి అన్యాయము, ప్రస్తుతం కోర్టులో విజయవాడ, విశాఖపట్నం రోడ్డు గురించి, ఇక్కడ రోడ్ల పరిస్థితి గురించి నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పాను, కొద్దిగా ఓపిక పట్టండి, కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఏది ఏమైనా కూటమిలో నాడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నిర్వీర్యమైపోయింది. ఆ ప్రజలు మనందరినీ కూడా ఆశీర్వదించారు. ఆశీర్వదించిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శ్రీనివాస్ గారు కొద్దిగా సమయం ఇస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ రోజు మొట్టమొదట 27,000 కిలోమీటర్లకు గాను 1,061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ అన్ని, గుంతలన్నీ పూడ్చడం జరిగింది. మళ్ళీ ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒకేసారి 3,000 కోట్లు ఒక సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు చరిత్రలో. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కూడా యువగలంలో ఈ ప్రాంతం అంతా కూడా తిరిగినప్పుడు, ఎక్కడైతే రోడ్ల పరిస్థితి చూసినప్పుడు మనము అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా చేయాలి, వాటిని ఆ ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా
అటు మేము చెప్పిన సూపర్ 6 ప్రోగ్రాంలు చేసుకుంటూ సంక్షేమాన్ని కంప్లీట్ చేస్తే అదేవిధంగా అభివృద్ధిని కూడా చేసుకుంటా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తాడేపల్లి గూడానికి 31 కోట్ల రూపాయలు మధులు మంజూరు చేయడం జరిగింది. ఒక నాయకుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు కలిసినా కానీ అభివృద్ధి గురించి తప్ప వేరే మాటే మాట్లాడాడు. ఆయనకు అభివృద్ధి మమ్మల్ని ప్రజలు గెలిపించారన్నా మాకు మీరు చెయ్యాలి అని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవ లోకేష్ బాబు గారి ఆశీస్సులతో అటు పంచాయతీరాజ్ శాఖలో మన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా మొన్న 2,000 కోట్ల రూపాయలు నిధులు కూడా జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. అంటే మాకు అభివృద్ధి పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఒక్కసారి చూడాలి. నాడు పరిపాలన విధ్వంసంతో మొదలు చేశారు, వాళ్ళు విధ్వంసంగా చేశారు. విధ్వంసం చేసి రోడ్లను విధ్వంసం చేసి ప్రతి దాన్ని కూడా వ్యవస్థనే నిర్వీర్యం చేసినటువంటి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని కాదని మాకు వేసినందుకు ప్రజల తరపున బాధ్యతతో తీసుకున్నాము. అదేవిధంగా 16 కోట్ల 10 లక్షల రూపాయలు విజయవాడ విశాఖపట్నం, 2.5 కోట్ల రూపాయలు నర్సాపురం అశ్వారావుపేట, 4.5 కోట్లతో పెద్ద తాడపల్లి వెంకటరామన్నగూడెము, వీటితో పాటు పార్ట్ హోల్స్ కూడా జరిగింది. ఇప్పుడే ఆ బ్రిడ్జి గురించి కూడా చెప్పారు. ఆ బ్రిడ్జికి కూడా నేను ఇప్పుడే అధికారులకు చెప్పి కొద్దిగా సమయం పడుతుంది, ఎందుకంటే దాని యొక్క డెలాబరేటెడ్ పరిస్థితులు ఉంది. పరిస్థితి దానికి కూడా వాటిని కూడా ఎస్టిమేషన్ ఏమని చెప్పి నెక్స్ట్ బడ్జెట్లో ఖచ్చితంగా పెడతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తాడేపల్లిలో నివసించేటువంటి ప్రజలందరికీ, కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మన రోడ్ల మీద మన పడిన ఇబ్బందులు 9 సంవత్సరాలుగా పడుతూ ఉన్నాం. ఆ ఇబ్బందులు తీర్చిన దేవుడు మనకి మరి బీసీ జనార్దన్ రెడ్డి గారి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి లెటర్ ఈయనకే రాశారు. తాడేపల్లి లెటర్ ఇవన్నీ ఇవ్వాలి మీరని చెప్పి ఆ రోజు చేస్తే ఈ రోజు దాదాపుగా ఆయన 18 కోట్ల రూపాయల పైన ఈ రోడ్లన్నీ వేయించినందుకు వారి కృతజ్ఞతగా పూర్వకంగా ఇక్కడికి వచ్చారు, ఇన్స్పెక్షన్కి వచ్చారు. కృతజ్ఞతా పూర్వకంగా కలవాలి. మనకి మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేసి బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు ఏ బ్రిడ్జి అవుతుందో అది కూడా ఆయనకు చూపించాను. తప్పకుండా ఇవన్నీ కూడా ఆయన మనకి ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి కొంచెం డబ్బులు వెసులుబాటు అయిన వెంటనే అన్ని వర్కులు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. భీమడోలు గ్రామ టీడీపీ పార్టీ నాయకులు కరటూరి ప్రసాద్ నివాసం వద్ద శనివారం రాత్రి నిర్వహించిన మన పల్లెకు మన ఎంపీ ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కూడా హాజరయ్యారు. స్థానిక సమస్యలు, వినతులు స్వీకరించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని దశల వారీగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషగిరి, గుండుగొలను సొసైటీ అధ్యక్షులు కొండబాబు, కరటూరి ప్రసాద్, పొల్లైనాయుడు, బాలానందం, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇవాళ ఇక్కడ మన సంక్రాంతి వేడుకలు ఉండడం వల్ల ఇవాళ సడన్ గా ప్రసాద్ గారి ఇంటి దగ్గర మనం ఈ మీటింగ్ పెడుతున్నాం. నార్మల్గా అయితే ప్రతి పంచాయతీలో ఈ మీటింగ్ పెట్టాలి. నార్మల్గా మండల హెడ్ క్వార్టర్స్ లో పెట్టట్లేదు, మేము డైరెక్ట్ గా పంచాయతీలలో ఈ మీటింగ్స్ పెడుతున్నాం. సో ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడే పెట్టాం కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కటి కూడా మీరు అడిగినట్లు, అలాగే ఎప్పుడు కూడా నేను మీ అందరినీ కోరుకుంటేది ఏంటంటే, నేను వచ్చేది పని చేయడానికో, పని మీకు ఏం కావాలని అడిగి పని చేపి, ఎందుకంటే నాకు మా పార్లమెంట్ ఉన్నప్పుడో లేకుంటే నేను మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు విజయవాడకి వెళ్ళి నా పనులు చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది. ఏలూరు వచ్చిపోయినాకించి నేను మీ దగ్గరికి వచ్చిన దానికి సన్మానాలు చేయించుకోవడానికో, దండలు వేయించుకోవడానికో, శాలువలు కప్పించుకోవడానికో దీనికోసం కాదు. నేను ఈ పద్ధతి మార్చేసేయండి. నాకు ఈ శాలువలు, ఈ బొకేలు, ఇప్పుడు మీరు శాలువలు తెచ్చారు, అలాగే పూలు తెచ్చారు, ఆ బొకేలు తెచ్చారు, అన్ని ఒక్క సెకండ్ లో పక్క పడేస్తున్నాం. ఎందుకు పనికి రావట్లేదు? మేము నాయకులకి ఇంకా దండలేసి పూలేసి పూలను చల్లి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మార్చుకోవాలి మన పద్ధతులు, ఇవన్నీ మార్చుకోవాలి. సో ఇవాళ మీరు అడిగినట్లు రోడ్లు అన్నీ కూడా
ఏ రోడ్లు అడిగారో కుంతల్ రోడ్లు అయినా కానివ్వండి, సిసి రోడ్లు అయినా కానివ్వండి, అన్ని కలిపి రోడ్లు అన్ని కూడా శాంక్షన్లు ఇచ్చేస్తున్నాం. 2026 డిసెంబర్ కల్లా రోడ్స్ అన్ని కూడా శాంక్షన్ చేసేసి ఇచ్చేస్తాం. పోయినసారి కూడా రోడ్స్ ఎవరెవరు నాకు ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చి నాకు రోడ్లు కావాలి, గ్రేవ్ యార్డులు కావాలని ఎవరెవరు అడిగారో ఆ అన్ని గ్రేవ్ యార్డులు అన్ని కూడా కంప్లీట్ చేసి, అలాగే ఇప్పుడు రోడ్లకు కూడా శాంక్షన్లు జనవరి ఎండింగ్ కల్లా వాళ్ళకందరికీ కూడా శాంక్షన్లు ఇచ్చేస్తాం. అలాగే ఇంకా మీరు అడిగిన దాంట్లో అన్ని కూడా శాంక్షన్ చేస్తే, లైబ్రరీ కాకుండా అన్ని కూడా శాంక్షన్ చేస్తే 2,35,00,000 మీరు అడిగింది అన్ని కూడా ఇవాళ శాంక్షన్ చేస్తాం. భీమడోల్కి మీకు వచ్చే 2026 కల్లా లేకపోతే జనవరి కల్లా అన్ని కూడా శాంక్షన్లు ఇచ్చి పనులు కూడా వచ్చే సంవత్సరం కల్లా పనులు కూడా స్టార్ట్ చేస్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మనకు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం ఇవాళ బాగుపడుతుంది. ఇవాళ మీరు రోడ్స్ అడుగుతున్నారు, నేను ఈగలుగుతున్నానంటే అలాంటి నాయకత్వం ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఇవాళ మీరందరూ ఆలోచించాలి, మన దగ్గర మంచి గవర్నమెంట్, మంచి నాయకత్వం, అలాగే పెద్ద మనిషిలాగా చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఉన్నారు. ఇంకొక పార్టీ ఆ రకంగా ఏ రకంగా ఉన్నదో మీరు 5 ఏళ్ళు చూశారు. అందుకని వాళ్ళని 11 సీట్లకి క్లోజ్ చేసి ఇంటికి పంపించారు. ఎలక్షన్ లో ఏం చెప్పామో, ఏ ఆకాంక్షతో వచ్చామో పాలిటిక్స్ లోకి, ఏ ఆకాంక్ష కోసమో మనము రాజకీయాల్లోకి వచ్చామో ఆ ఆకాంక్ష నిలబడాలంటే మీరు అందరూ కూడా ఒకటే గవర్నమెంట్ ని కంటిన్యూ చేస్తే గానీ మనం అనుకునేటన్ని కూడా సాధించలేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా వారు వచ్చినప్పుడల్లా సరే ప్రతిరోజు కూడా ఒక గ్రామాన్ని పెట్టుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ అందులో భాగంగా ఈ రోజు మన ఉంగుటూరు నియోజకవర్గం మరి మన భీమడోలు ఇక్కడ ఆల్రెడీ భీమడోలు శ్మశానానికి మీరు 20 lakhs ఇచ్చారు. అదే కాకుండా గ్రామంలో శ్మశాన వాడికి ఎస్సీ కాలనీలో శ్మశాన వాటికి కానీ అర్ధవాడిగూడెం, అలాగే భీమడోలో 50 లక్షలతో సీసీ రోడ్లు కానీ, అంబర్పేట, కోడూరుపాడు, దుబ్బేపూడి, సోరపుగూడెం, అలాగే భీమడోలు అప్పుడు ఈ గ్రామాల్లో ఏదైతే పొంత రోడ్లు అంటాం మనం, ఆ పొంత రోడ్లకు సంబంధించి WBM రోడ్లు అంటారు, ఆ రోడ్లు కానీ మీరు ఇచ్చినటువంటి రిక్వెస్ట్లు అంతా కూడా ఎంపీ గారు పరిశీలి చేస్తారు, ఎమ్మెల్యే గారు కూడా పరిశీలి చేస్తారు. వాళ్ళ యొక్క గ్రాంట్లతో పాటు ఎంపీ గారు కూడా మన ఉంగుటూరు నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి రానున్న రోజుల్లో ఇది కొద్దిగా ఈ గ్రాంట్లు పెంచాల్సిందిగా కోరుతూ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆదివారం పలువురిని పరామర్శించారు. పెంటపాడు మండలం పరిమళ గ్రామానికి చెందిన గ్రామ టీడీపీ అధ్యక్షులు అచ్యుత సత్యనారాయణకి కాల్ ఫ్రాక్చర్ అయి విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి అచ్యుత సత్యనారాయణను పరామర్శించారు. అదేవిధంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు పరిమళ గ్రామ మాజీ సర్పంచ్ సంగం నాయుడు ఇటీవల మరణించారు. ఈ రోజు పెద్ద కార్యక్రమం సందర్భంగా అతని నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెంటపాడు మండలం టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, నీటి సంఘం చైర్మన్ బండారు వెంకట్రావు ఉన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకునే యువతను జోద క్రీడల నుంచి దూరంగా ఉంచి సాంప్రదాయ క్రీడల పట్ల ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో జోద క్రీడలు వద్దు, సాంప్రదాయ క్రీడలే ముద్దు అనే నినాదంతో భీమడోలు మండలం పొలసానపల్లి గ్రామంలో వాలీబాల్ టోర్నమెంటును భీమడోలు పోలీసులు నిర్వహించారు. ఈ టోర్నమెంటును భీమడోలు ఎస్ఐ షేక్ మదీనా బాషా ఆధ్వర్యంలో నిర్వహించగా మండల పరిధిలోని 8 గ్రామాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్, భీమడోలు సీఐ యుజే విల్సన్, సర్పంచ్ షేక్ రెహీమా బేగం, హసీనా హాజరై క్రీడాకారులు సహచర పోలీస్ సిబ్బందితో కలిసి వాలీబాల్ ఆడి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పేరుతో జరుగుతున్న కోడి పందాలు, పేకాట వంటి జోద క్రీడలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు. యువత క్రీడల వైపు మళ్లితే ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని, ఇలాంటి క్రీడా పోటీలు గ్రామీణ యువతలో సానుకూల ఆలోచనలు పెంపొందించి సమాజాన్ని ఆరోగ్యకరమైన దిశలో నడిపించేందుకు దోహదపడతాయన్నారు. యువత ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, జోదం, అసాంఘిక కార్యక్రమాల వైపు వెళ్లొద్దని హితవు పలికారు. కార్యక్రమంలో ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్, గ్రామ సర్పంచ్ షేక్ రెహీమా బేగం, హసీనా, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ క్రీడల్లాగా అలానే యూత్కి వేరే ఉద్దేశం అంటే ఈ కోడి పందాలు, అలానే పేకాట, గుండాట్లు ఇలాంటివి కోసం కాకుండా రెండోది మత్తు పదార్థాలు. సో వీటన్నిటికీ విరుగుడే ఈ యొక్క క్రీడలు.
ముఖ్యంగా దీనివల్ల మనకు లాభం ఏంటంటే ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, స్పోర్టివ్నెస్ వస్తుంది. ఫ్యూచర్లో ఫెయిల్యూర్స్ని అదేవిధంగా విజయాలని రెండింటిని కూడా మనం సమానంగా తీసుకొని ఆస్వాదిస్తాం. అందరూ కూడా రాత్రికి అందరికి ఉద్యోగాలు వచ్చాయి, రాత్రికి ఉద్యోగాలు రాకుండా ఉండవు. అలానే స్పోర్ట్స్లోగా ప్రతి ఒక్కరు గెలవాలని ఉండదు, అలానే ప్రతి ఒక్కరు ఓడిపోవాలని. ఒకరోజు ఒక టీం పైన ఉండదు, ఒకరోజు ఒక టీం ఉండదు. మీరు అందరూ చూస్తుంటారు, చాలా మంది చాలా చిన్న దేశాలు కూడా వచ్చి భారతదేశం మీద ఆడుతుంటాయి. క్రికెట్ విషయం వచ్చి గుర్తుపెట్టుకోండి, గంజాయి అనే దాన్ని ఎడిక్ట్ అవడానికి 48 అవర్సే, ఎక్కువ సమయం పట్టదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి పిలిచారు, మళ్ళీ పిలిచాలనిపిస్తుంది, ఇంకోసారి పిలుస్తారు, ఇంకా అంతే, మూడోసారి ఆటోమేటిక్గా వెళ్తాం. ఎవడు ఎక్కడ కాల్స్తున్నాడో తెలుసుకొని ఇంకా దానికోసం ఏదో పనులన్నీ చేస్తారు. హృదయంతో వారు మీ అందరినీ మంచి దోవతో చేయాలని వారి టీం అంతా కూడా ఈరోజు మాకు సహకరించినందుకు ఇక్కడ ఉన్న ఈ గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున మీ ధన్యవాదాలు తెలుస్తూ, మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ. పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో గత నెల 22వ తేదీన ప్రారంభమైన మొల్లమ్మ అమ్మవారి జాతర ముగింపు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఆదివారం నైవేద్యాలు నిర్వహించారు. గ్రామంలో కోలాహలం నెలకొంది. ప్రతి ఇంటి వద్ద వారి బంధువులతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నియోజకవర్గ పలువురు నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బొలిశెట్టి రాజేష్, తోటరాజా, పలువురు నాయకులు గ్రామంలో నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారితో ఆహ్లాదంగా గడిపారు. ప్రత్తిపాడు వై జంక్షన్ నుండి అలంపురం చివరి వరకు వాహనాలతో హైవేపై తీవ్ర ట్రాఫిక్ ఉంది. వందలాదిగా వాహనాలతో, వేలాదిగా జనాలతో గ్రామమంతా సందడి వాతావరణం నెలకొంది. అలంపురం గ్రామం ప్రజలందరికీ, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ ముల్లమ్మలి జాతర మహోత్సవం ఇవాళ చెప్పేందుకు అమ్మవారి అందరి మీద ఉండాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన టీబీఆర్ సైనిక్ స్కూల్కి విచ్చేసిన నాయకులకి, కుటుంబ నాయకులకి, అలాగే మన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఒక ఎమ్మెల్యే గారు తనయుడిగా కంటే కూడా ఇక్కడ ఆయన ఫ్రెండ్గా టీబీఆర్ గారి రవి గారి ఫ్రెండ్గా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ రోజున మీరు చూస్తున్నట్లయితే ఇవాళ హైవే అంతా కూడా అసలు ఎంత బ్లాక్ అయిందనే చూస్తే, ఇవాళ మార్నింగ్ నేను ఒక విజువల్ చూశాను. సంక్రాంతి అనగానే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే ప్రజలు చూస్తే దాదాపుగా ఒక 10 నుంచి 12 కిలోమీటర్లు అసలు కారు వెనక కారు అట్లా ఒక 4 lanes మొత్తం కూడా బ్లాక్ అయి ఉంది. అలా చూసి మళ్ళీ మార్నింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అలాగే పరిస్థితి ఉంది. అంటే ఎంతమంది భక్తులు ఈ అలంపురాన్ని చేరుకున్నారు. ఈ 80 ఏళ్ళ తర్వాత జరుగుతున్నటువంటి ఈ జాతరకి నాకు తెలిసి కొన్ని లక్షల్లో ఇక్కడికి వచ్చి పాల్పంచుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అవకాశం కల్పించినందుకు, అలాగే ఇంకొక రోజు దాటితే మళ్ళీ మనకి సంక్రాంతి కూడా, కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, శ్రీ శ్రీ ముల్లమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవ సందర్భంగా టీబీఆర్ స్కూల్ అధినేత నా సోదరుడు భోగేశ్వరరావు పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇక్కడ చేసే కార్యక్రమానికి మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడం, ముఖ్యంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే మోటార్ సైకిల్ మీద తిరిగారు. సుమారు ఒక 10 ఇళ్ళైనా వెళ్ళి ఉంటారు ఆయన. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసి ఆ యొక్క దేవత యొక్క కరుణా కటాక్షాలకి పాత్రవుతున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. అలంపురం గ్రామ దేవత శ్రీ 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 ముల్లమ్మ తల్లి యొక్క జాతర 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా జరగడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అత్యంత ఘనంగా మన టీబీఆర్ సైనిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇంతమంది రావడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాం. అలాగే ఇంతమంది సమక్షంలో 70 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ముల్లమ్మ తల్లి జాతరకి చాలా మేము సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ప్రత్యేకించి మన హైవేలో కూడా రోడ్ బ్లాక్ అవడం, మొట్టమొదటిసారి అలంపురం గ్రామంలో ఇంత ట్రాఫిక్ రావడం కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ టైప్లో ఉంది, అన్ని టైప్లోనూ. సో ఇంత ఘనంగా జరగడం, మన టీబీఆర్ సైన్స్ స్కూల్లో జరుపుకోవడం, అలాగే నాయకులు కాకుండా బంధువులు, మిత్రులు, వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి మా క్లాస్మేట్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. సో వీళ్ళందరికీ కూడా ఆ ముల్లమ్మ తల్లి యొక్క శుభాశీస్సులు ఉండాలి. అలాగే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో,
భోగ భాగ్యాలతో తొలతూగాలి. రాబోయే సంక్రాంతికి కూడా ఈ మా మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సంక్రాంతి కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు కూడా మా టీబీఎస్ సంస్థల నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి సందర్భంగా ప్రక్క రాష్ట్రం నుండి వచ్చేవారు ఏ విధమైన మద్యం సీసాలను తీసుకురావడం చట్టరీత్యా నేరమని, వారిపై ఎక్సైజ్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని ఎక్సైజ్ సిఐ స్వరాజ్యలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆదివారం టీసీసీతో మాట్లాడుతూ సంక్రాంతికి పక్క రాష్ట్రాల నుండి ఎంతో సంతోషంగా గడపడానికి వస్తూ ఉంటారని, అటువంటి వారు వచ్చేటప్పుడు మద్యం సీసాలతో దొరికితే ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని, వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుందన్నారు. కావున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఇది గమనించాలన్నారు. ఒక్క మద్యం బాటిల్ కూడా తరలించకూడదన్నారు. దీన్ని సుంకం చెల్లించని మద్యంగా గుర్తిస్తారని, రాష్ట్ర ఆదాయం కూడా గండిపడుతోందని, కావున ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని కోరారు. తాడేపల్లిగూడెం పరిధిలో పాత ముద్దాయిలందరినీ బైండోర్ చేయడం జరిగిందన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రద్దీగా ఉండే ప్రాంతాలైన బస్టాండ్, రైల్వే స్టేషన్, పార్సల్ ఆఫీసులన్నింటినీ తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. బయట నుండి వచ్చే వాహనాలను కూడా వివిధ సమయాల్లో తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా అనధికారంగా మద్యం కలిగి ఉన్నట్లయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐతో పాటు ఎస్ఏ దర్బాబు కూడా ఉన్నారు. అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏలూరు శ్రీమతి బి శ్రీలత మేడం గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీ కేవీఎన్ ప్రభుకుమార్ గారు, మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ భీమవరం వారి ఆదేశాల మేరకు ప్రజలందరికీ మా డిపార్ట్మెంట్ పరంగా ఒక ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాము. గోదావరి జిల్లాలో సంక్రాంతికి పుట్టింది పేరు. అదేవిధంగా ఈ సంక్రాంతి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది ప్రజలు తమ సొంత ఊర్లకి బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడపడానికి వస్తారు. అటువంటి సందర్భంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏ విధమైన మద్యం సీసాలను తరలించడము చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ విధంగా కలిగి ఉన్న వారిపై ఎక్సైజ్ యాక్ట్ ప్రకారము కేసులు నమోదు చేయబడతాయి. అదేవిధంగా వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని సరఫరా చేసినటువంటి వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆశిస్తూ, ఇతర రాష్ట్రాల నుంచి ఏ విధమైన మద్యం సీసాలు ఒక్క సీసాను కూడా తరలించి తీసుకురావద్దని, ఆ విధంగా తీసుకొచ్చిన ఎడల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కింద పరిగణించబడుతుంది. సుంకం చెల్లించని మద్యంగా ఉంటుంది కాబట్టి మన రాష్ట్ర ఆదాయానికి కూడా గండిపడుతుంది. ఇటువంటి చర్యలకి ఎవరు పాల్పడవద్దని కోరుకుంటున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, ఫౌండేషన్ అధ్యక్షులు గొర్రెల సురేష్ నిర్వహణలో తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ప్రతి సంవత్సరం టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. 2026లో ఆదివారం జరిగిన క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు, తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ బోర్డు డైరెక్టర్ బడుగు పెద్ద రూరల్ మండల టీడీపీ నాయకులు మద్దిపాటి ధర్మేంద్ర, ఎక్సైజ్ ఎస్ఐ దొరబాబు, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ జి రమణ, ఎరుబండి సతీష్ టోర్నమెంట్ నిర్వాహకులు హాజరై ప్రారంభించారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్, మా తండ్రి గారి పేరైన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ యొక్క గ్రౌండ్లో మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. 9 సంవత్సరాల నుంచి కూడా 50 నుంచి 52 టీంలు, 54 టీముల దాకా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సంవత్సరం 52 టీంలు వచ్చినాయి. ఈరోజు సెమీఫైనల్స్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పిలవగానే మరి ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్గా 27 సార్లు స్టార్ బహుమతి తీసుకున్న వ్యక్తి రమణ గారిని కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, తప్పనిసరిగా అందరూ కూడా చక్కగా ఆడి ఒక స్నేహపూరితమైన వాతావరణం, ఇక్కడ పండగ వాతావరణం ఏదైతే 29 నుంచి 12వ తారీఖు వరకు కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒక పండగ వాతావరణాన్ని 9 సంవత్సరాల నుంచి కూడా మా యొక్క టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి టీము, ప్రతి అభ్యర్థిని కూడా పేరు పేరుని అభినందిస్తా ఉన్నా. నా పేరు జీవి రమణ. మన తాడేపల్లిగూడెం హై స్కూల్లో 1980-81 10th క్లాస్ బ్యాచ్. తర్వాత డిగ్రీ 85లో డిగ్రీ అయింది. డిగ్రీ అయ్యే టైంకి నాకు వెస్టర్న్ రైల్వే బాంబే, సౌత్ రైల్వే సికింద్రాబాద్, హెచ్ఎల్ హైదరాబాద్ 3 జాబ్ ఆఫర్లు. అక్కడి నుంచి ఈ ఇంటికే వచ్చారు, ఇక్కడే అడిగేవారు. ఎందుకంటే నేషనల్, అప్పటికి నేషనల్లో 2nd ప్లేస్ వచ్చింది నాకు, జూనియర్స్ 2nd ప్లేస్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మన స్కూల్ నుంచి మన తాడేపల్లిగూడెం హై స్కూల్లో ఆడిన చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఎవరికాళ్ళే స్పోర్ట్స్ కోటా, నాకు స్పోర్ట్స్ కోటాలో నేను హెచ్ఎల్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో హెచ్ఎల్లో జాయిన్ అయిన తర్వాత నేను కంటిన్యూగా బ్యాడ్మింటన్ మామూలుగా యాక్చువల్గా ఇక్కడ 3 years ఆడాను నేషనల్స్ ఆంధ్ర స్టేట్కి. తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్ 27 years, అక్కడ 32 years మొత్తం నేను బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. స్పోర్ట్స్ కోటాలో నాకు హెచ్ఎల్లో మేనేజర్ లెవెల్లో ఉండేవాడిని, కానీ నాకు ఏ వర్క్ ఉండేది కాదు, ఓన్లీ బ్యాడ్మింటనే. అప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతూనే ఉన్నాము. తర్వాత రీసెంట్గా బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎలక్ట్ అయ్యాను. గొర్రెల శ్రీధర్ గారు, గొర్రెల లక్ష్మీ తండ్రి గారు అయిన గొర్రెల లక్ష్మీనారాయణ గారి మరణానంతరం సేవ చేసేవారు. కానీ ఆయన మరణానంతరం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి క్రీడలే కాకుండా వివిధ కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం, నన్ను పిలవడం, దాంట్లో భాగస్వామ్యం ఉన్నాను కాబట్టి అన్ని విషయాలు నాకు తెలుసు. ముఖ్యంగా ఈ వేదిక ద్వారా గౌరవ శ్రీధర్ గారిని కూడా మీ యువతకి ఒక పిలుపు ఇమ్మని కోరుతున్నాను. ఎందుకంటే రేపు స్వామి వివేకానంద జయంతి 12వ తారీఖున. దానికి యువతకి స్ఫూర్తి స్వామి వివేకానంద. ఈ దేశానికి సేవ చేయడం అంటే ప్రజలకు సేవ చేయడం అనేది ఆయన ఇచ్చిన మన నినాదం. దాన్ని మనం ఫాలో అవ్వాలంటే యువకులు ఇవాళ మన తాడేపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా జయంతిలు, మహానుభావులు జయంతి సందర్భంగా రేపు పొద్దున్న ఏరియా హాస్పిటల్లో ఒక బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టారు. యువత అంతా కూడా శ్రీధర్ గారు దీన్ని ఒక ప్రాధాన్యతగా తీసుకుని ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చి వీలైనంత ఎక్కువ మంది యువత రేపు క్యాంపులో ఏరియా హాస్పిటల్లో పాల్గొనే విధంగా ఈ యొక్క సహకారం, సహాయం అందించాలని ఈ వేదిక ద్వారా అడుగుతున్నారు. లక్ష్మీనారాయణ మెమోరియల్ ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ గొర్రెల శ్రీధర్ గారు 52 టీములు పాల్గొనడం అంటే ఇది చాలా మంచి విషయం, గొప్ప విషయం. క్రీడాకారులు ఒక మ్యాచ్లో ఒకలా గెలుస్తారు. గెలుపు ఓటముల ద్వారా వారు పాజిటివ్నెస్ని తీర్చుకుని
పూర్తిదాయకంగా మసులుకుని వారిలో లోపాలను గుర్తించి మెరుగుపడడానికి అనేక అవకాశాలు క్రీడల్లోనే ఉంటాయి. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, తెలివితేటలు వస్తాయి, కానీ ఆటలు ఆడడం ద్వారా ఫ్రెండ్షిప్, సమాజాన్ని అర్థం చేసుకోవడం, పరిణితి అన్నీ వస్తూ ఉంటుంటాయి. ఇటువంటి కార్యక్రమాలు ఈ సంక్రాంతి పూట ఎంత ఘనంగా ఏర్పాటు చేయడం, అందున అటువంటి కార్యక్రమంలో మన రమణ గారిని ఎంతో అద్భుతమైనటువంటి ప్లేయర్, ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందినటువంటి రమణ గారిని 27 సంవత్సరాల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిని మనం ఎంత ఘనంగా సన్మానించుకోవడం కూడా చాలా గొప్ప విషయం. స్థానిక రామచంద్రరావుపేటలో ఉన్న శ్రీ షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు స్కూల్ చైర్మన్ జంగా రామరాయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, డాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఎక్కడ ఇంగ్లీష్ మీడియం అనే పాఠశాల లేని పరిస్థితుల్లో జంగా గోపాల్ గారు ఆ రోజున ధైర్యం చేసి గోపాల్స్ కాన్వెంట్ పేరుతోటి ఒక చక్కటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఏర్పాటు చేసి తర్వాత వారి కుమారులు కూడా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ సుమారు 45 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందించడం జరుగుతుంది. షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేరుతోటి వారి పెద్ద కుమారుడు జంగా రామరాయ్ గారు ఒక చక్కటి క్రమశిక్షణతోటి మంచి పాఠశాలను ఇక్కడ నిర్వహించడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మర్చిపోకుండా అన్ని పండుగలను కానీ అన్ని కార్యక్రమాలను కూడా పిల్లలకి తెలిసే విధంగా తెలియపరచడం. ప్రతి పండగకి కూడా మనం ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తాం, వినాయక చవితనో లేదా దసరానో ఇంకోటనో. కానీ మన యొక్క మకర సంక్రాంతికి మాత్రం మనకి దేవుడు అనేది కాకుండా ఒక ప్రకృతిని పూజించే విధంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయం, మన భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఆ 4 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా ఆనందంగా నిర్వహించుకుంటారు. జంగా రామరాయ్ గారు సుమారు 45 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ తూకంలో స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జంగా గోపాల్ గారు వాళ్ళ నాన్నగారు ఏదైతే వాళ్ళ పిల్లలను కూడా టీచర్ ప్రిన్సిపల్స్ చేసి మరి అనేక స్కూల్స్ ని పెట్టించి ఎంతో మందిని విద్యార్థులని తయారు చేసిన ఘనత జంగా గోపాల్ గారిది. అలాగే రామరాయ్ గారు కానీ, బాలాజీ గారు కానీ మరి వాళ్ళ పిల్లలను కూడా టీచర్ చేసి, ఎందుకంటే ఆ టీచర్స్ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే ఎంత ఆనందం ఉంటుంది అనేది మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్ కాడి నుంచి ఈరోజు IAS దాకా తయారు చేసింది ఇవాళ షిరిడి సాయి స్కూల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం కూడా మా పాప ఫస్ట్ ఎల్కేజీ ఇక్కడే చదివింది, ఇక్కడ ఆహారం నేర్చుకున్నది. తర్వాత విజయవాడ చైతన్య గోశాల భారతీయ విద్యాభవన్ పంపించా. ఇవాళ MBBS మరి సీటు కొట్టి మరి అమలాపురం కిమ్స్ హాస్పిటల్ మరి ఇవాళ మరి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నిజంగా అదృష్టం. ఎందుకంటే ముందుగా ABCDలు కానీ ఆహాలు కానీ ఈ షిరిడి సాయి స్కూల్లోనే మా బాబు కానీ పాప కానీ నేర్చుకున్నారు. మా బాబు సివిల్కి కోచింగ్ అవుతున్నాడు. అంటే అంతమందికి పునాది వేసిన ఘనత ఇలా జంగా గోపాల్ గారు కానీ మన రామరాయ్ గారు కానీ. శ్రీ షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాల కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మన షిరిడి సాయి స్కూల్లో సుమారుగా 26 సంవత్సరాల నుంచి కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ముగ్గురు పోటీలు, ఆటల పోటీలు, పేరెంట్స్కి ఆటల పోటీలు, అలాగే పిల్లలకి మరి ఫ్యాన్సీ డ్రెస్ వేషధారణ మన సాంప్రదాయం సంబంధించి సాంప్రదాయం తెలియజేసే వేషధారణ పోటీలు నిర్వహించడం, వాళ్ళందరికీ కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ వస్తున్నాము. మీ అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి సంబరాలు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
పెంటపాడు ఎస్టీవీఎన్ హిందూ హైస్కూల్లో 1986-87 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఎస్టీవీఎన్ హిందూ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో అప్పటి ఉపాధ్యాయులను సత్కరించారు. పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో సహపంక్తి భోజనాలు చేశారు. ముదునూరు గ్రామానికి చెందిన పేద విద్యార్థులకు వైట్ యూనిఫామ్, టై బెల్ట్ సుమారు 100 మంది విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం కన్వీనర్స్ మాట్లాడుతూ 1986-87 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఉన్నందున ప్రతి పేద విద్యార్థిని ఆదుకుంటామని అన్నారు. సంక్రాంతి పండగ అంటే మనం మామూలుగా చేసుకునే పిండి వంటలు వండుకుని తినేది అది. కానీ ఈ 2026 సంక్రాంతికి ఒక స్పెషల్ చాలా వెరైటీ ఉంది. అదేంటంటే ఇదే స్కూల్లో మేమందరం 37 సంవత్సరాల క్రితం 10th క్లాస్ పాస్ అయ్యాం. సో ఈరోజు మాకు విద్యాబుద్ధులు నేర్పి మమ్మల్ని అందరినీ అభివృద్ధి చేసి ఇంత ఈ పొజిషన్లో ఉంచిన మా గురువులు, మా దేవుళ్ళందరికీ సత్కరించుకునే మహాభాగ్యం మాకు కలగటం నిజంగా మా అదృష్టం అది. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు చదువు నేర్పించిన తర్వాత వాళ్ళు బయటికి పంపించారు. తిరిగి మేము ప్రయోజకులం అయ్యి వాళ్ళ ఆశీర్వాదం కోసం రావటం నిజంగా మేము పూర్వజన్మలు చేసుకునే సుకృతం అది నేను భావిస్తాను. అందుకే ఈ 2026 సంక్రాంతికి ఒక స్పెషల్ ఉంది. పండుగ అంటే మామూలు పండుగ కాదు. దీనికి ఆర్గనైజేషన్ చేసి ఇంత గొప్పతనాన్ని తీసుకొచ్చిన మా నాగేశ్వరరావు, మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ నాగేశ్వరరావు, ఈ క్రెడిట్ మొత్తం గోస్ టు మిస్టర్ నాగేశ్వరరావు. మేము 1986-87 బ్యాచ్. ఈ బ్యాచ్ వాళ్ళందరం కూడా దగ్గర 211 మెంబర్స్ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఈ ఆర్గనైజేషన్లో పాల్పంచుకోవడానికి 6 months నుంచి ప్రయత్నించి మా యొక్క అభ్యున్నతి ఎలా ఉన్నది అని తెలియజేయడానికి మా ప్రతి ఒక్కరిని ఇక్కడ ఇన్వాల్వ్ చేసి పిలిపించాం. మేము దేశ ప్రగతిలో మా యొక్క పార్టిసిపేషన్ ఏంటి, ఈ ప్రొఫెషన్లోనే కాదు ఆ ప్రొఫెషనల్లో కాదు, అందరూ సక్సెస్ వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి మేము ఈ స్కూల్లో చదివినందుకు ఇంత అభివృద్ధి చెందామని తెలియజేయడానికే ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాం. అందులోనే భాగంగా మాకు ఒక థాట్ ప్రాసెస్ ఏమొచ్చిందంటే, మాకు ఈ ఊరి పక్కనే ఒక గ్రామం ఉంది ముదునూరు అని. ఆ ముదునూరులో లేని అంటే కొంచెం నీడీ పీపుల్ అయిన ఒక 50 మెంబర్స్కి మేము వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు కూడా, వైట్ డ్రెస్సులు కూడా, వాళ్ళకి టైస్ కూడా, వాళ్ళకి టై, నెక్స్ట్ ఐడి కార్డు, వైట్ డ్రెస్ కూడా ఇప్పిస్తున్నాం. మా అభ్యున్నతి వాళ్ళు చూసి దేశానికి వాళ్ళు కూడా మాలాగా తయారయ్యి మాకంటే ఇంకా ముఖ్యంగా ఎక్కువ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళని కూడా పిలిచాం. ఈ మెసేజ్ని మీరు ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలని కోరుతున్నాము. భీమడోలులో మాధురి కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శనివారం సాయంత్రం పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో విద్యార్థినులు తీర్చిదిద్దిన రంగవల్లులు, గంగిరెద్దుల ఆటను వీక్షించి భోగిమంట వెలిగించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సాంప్రదాయానికి అనుగుణంగా కత్తికట్టని కోడి పుంజులతో నిర్వహించిన కోడి పందాలను పరిశీలించి గ్రామీణ పండుగల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలకు అందించే గొప్ప పండుగగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మాధురి కళాశాల కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, ఏఎంసీ చైర్మన్ శేషగిరి, పుల్లైనాయుడు, ప్రవీణ్ పటేల్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా కుటుంబంతో జరుపుకునే పండగ. ఇప్పుడు ఏలూరు ప్రజలంతా కూడా నా కుటుంబం, అందరితో జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. ఏలూరు ప్రజలతో జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఏలూరుకి ఎంపీ కాకుండా ముందు కాలేజ్ డేస్ లో అయినా కానీ, నేను బిజినెస్ చేసేటప్పుడైనా కానీ ఏలూరుకి కైట్లూరుకి వచ్చేటోడిని. వచ్చి ఇక్కడ ఉండే కొన్ని కోడి పందాలకైనా కానీ ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు కైట్లూరులో రెగ్యులర్ గా
సంక్రాంతికి సంక్రాంతి రావడం అలవాటు నాకు. సో అదే రకంగా ఇవాళ మీరందరూ కూడా ఈ పండగ మన సంస్కృతి ఏదుందో అది ముందుకు తీసుకొని వెళ్తున్నాము. మీరందరూ కూడా ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, మనము ఈ కోడి పందాలే కాదు, మనము వేరే అన్ని కూడా యాక్టివిటీస్ కూడా మనము చేయాల్సిన అవసరం ఉందని ఆయన కూడా చెప్తున్నాడు. ఎందుకంటే పల్లెల్లో పంట అయితే మంచి డబ్బులు, అన్ని వృత్తుల్లో అందరి దగ్గర ఈ పండగకెల్లా మంచి డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడు సంతోషంగా ఖర్చు పెట్టుకుంటే పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండగ. ఈ పండగ రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. అదే రకంగా మీరు ఈసారి ఏలూరు పార్లమెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ లో అన్ని దానిలలో ఈ పండగ ఈసారి చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే రైతులు సంతోషంగా ఉన్నారు, అలాగే యువత సంతోషంగా ఉన్నారు, మన రాష్ట్రం బాగుంది, అంతా కూడా కలిసి ఈ పండగ జరుపుకున్నాం. ఈ పండగ రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అందరికి కూడా మళ్ళీ ప్రేమ్ గారికి కూడా మళ్ళీ ఈ పండగ వేడుకల్ని నేను మీతో పాటు మళ్ళీ సెకండ్ టైం జరుపుకోవడం. రెగ్యులర్ గా నేను సంక్రాంతి పండుగలలో ఎప్పుడు వస్తూనే ఉంటాను, ఇక్కడికి కంపల్సరీ వస్తూనే ఉంటాను మీకు తెలుపుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగువాడు సంక్రాంతి పండగకి ఇంటికి వచ్చే సందర్భం ఆ దేవుడు దయ వల్ల సంక్రాంతి శోభ అంతా కూడా మన ఇళ్లలో వెలగలగాలని ప్రేమ్ కుమార్ ఇప్పుడే మా ఎంపీ గారు ఇందాక ఫోన్ చేసి, అన్నా లాస్ట్ ఇయరే కదా ప్రేమ్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో అక్కడ బాగా చేశారు, ఇక్కడ మళ్ళీ ఈ రోజు కూడా ఆయనే చేస్తున్నాడు అంటే, మరి నేను అనుకోకుండా ప్రోగ్రాం పెట్టాము ఎంపీ గారు. ఈ ప్రోగ్రామ్ లో ఎంపీ గారు కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన పల్లె మన ఎంపీ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఆయనకు వీలున్నప్పుడల్లా వచ్చిన ప్రతిసారి కూడా ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో ఆ గ్రామ ప్రజలతో మమేకం అవుతుండమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ధర్మరాజు గారితో పాటు మన ఎంపీ గారు అయినటువంటి మహేష్ కుమార్ గారు కూడా ప్రజల యొక్క అవసరాలు వారి యొక్క అవసరాలు గుర్తెరిగి ఎమ్మెల్యే గారితో పాటు మరి వారు కూడా ఉత్తేజకంగా మన నియోజకవర్గానికి నిధులు ఇచ్చినటువంటి సందర్భంలో తమ్ముడు మహేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ దగ్గర నుంచి ఆయన చేసినటువంటి పనులు ఎందుకంటే తెలియాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పని ఎవరు చేసినా సరే 10 మందికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో కానీ మన ఏలూరు జిల్లాలో కానీ పార్లమెంటులోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కానీ ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీ గారు కూడా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల సమస్యల పట్ల పూర్తి అవగాహనతో పనిచేయటమే కాకుండా మన ఉంగుటూరు నియోజకవర్గం వస్తేనే కేవలం రైల్వే ఫ్లైఓవర్లకే 500 కోట్ల పైబడి నిధులు తెచ్చినటువంటి ఎంపీ గారికి మనం అందరం కూడా కరతాళధ్వనితో కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటూ వేమడోలు మండలం గుండుగొలంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు. పాదాభిషేకం చేసి నూతన వస్త్రాలు అందజేశారు. ఆదివారం స్థానిక విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి భవనంలో 60 మంది దివ్యాంగులకు గ్రామానికి చెందిన దాతపూడి శ్రీనివాసరావు బియ్యం, పండ్లు, కూరగాయలను, వేమడోలుకు చెందిన చిలుకూరి సుధాకర్, పలువురు దాతలు స్టీల్ భోజనం ప్లేట్లు, భోజనం 25 మంది పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. గుండుగొలను పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవి మాట్లాడుతూ దివ్యాంగుల చేయూతకు విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సంఘం చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్నాల వెంకటేష్ బాబు, నిర్వాహకులు శ్యామలారాజు, గేదెల శ్రీనివాస్, సోములు, శ్రీరాములు మాస్టారు, సత్యసాయి సమితి, కేఎల్ఎన్ మూర్తి, గ్రామస్తులు, దాతల, దివ్యాంగులు పాల్గొన్నారు. సుమారు నెలకి 40 నుంచి 50 వేల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు పెట్టి ఇవాళ ఇలా అందరినీ కూడా చైతన్యవంతం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కమిటీ వారికి దేవుడు అన్ని వేళ ఆలయాలకి ఐశ్వర్యాలు ఇచ్చి వారిని దేవుడు ఆదుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యులు పూజలు పెద్దల గౌరవనీయులు శ్యామరాజు గారు కానివ్వండి, అలాగే మన గేదెల శ్రీనివాస్ గారు కానివ్వండి, అలాగే మన కేశవరాజు గారు, అలాగే సీతారామరాజు గారు, అలాగే ఎంతో మంది చాలా మంది ఉన్నారు కమిటీ సభ్యులు అందరూ
అవుతుంది, ఎప్పుడు రాలేదు, కానీ ఇదివరకు కూడా బాగా చేశారని విన్నాను. అందుకే నాకు అందరూ మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. మీరు హ్యాండిక్యాప్ అని ఎప్పుడు కూడా ఏమీ బాధపడద్దండి. మీ అందరికీ బ్రెయిన్ మా అందరికంటే దేవుడు మీకు ఎక్కువ ఇస్తాడు. మీరు ఏదనుకున్నా చేయగల శక్తి మీకు ఉంటుంది. మీరు ఇంకా వేరే స్కిల్ అన్ని కూడా ఉంటుంది. వాటన్నిటిని కూడా మేము ఎంకరేజ్ చేసి, కొంతమందికి టైలరింగ్ చేయగలరు, కొంతమంది పెయింటింగ్ బాగా చేయగలరు, ఇలాగా వేరే వేరే దాంట్లో కూడా మీరు అందరూ చేసినవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసి మేము డిస్ప్లేలో పెట్టడం కూడా అవి చేసేలాగా ఏదైనా ముందడుగు వేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా హ్యాపీగా ఉండండి. పెంటపాడు మండలం పరిమళ గ్రామ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య సంగం నాయుడు పెద్ద కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి గ్రామస్తులతో కలిసి నివాళులు అర్పించారు. పెంటపాడు మండలం పరిమళ గ్రామ మాజీ సర్పంచ్ పెద్దలు మా అందరికీ కూడా ఆప్తులు మధ్య సంగనాయుడు గారి దశదిన కర్మ సందర్భంగా ఈ 200 కూడా మేమందరం కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. సంగనాయుడు గారు అంటే ఒక బ్రాండ్ చెప్పాలండి. ఎందుకంటే ఆయన ఏ ప్రాంతం వెళ్ళినా కూడా సంగనాయుడు అనే వ్యక్తి అందరితో కలుపుకోతనం ఉండడం, అందరికీ కూడా పరిచయస్తులు. వారు మరణించడం ఈ గ్రామానికి సంబంధించిన అందరికీ లోటే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కూడా తీరని లోటు. వారు అయ్యాము 2 సార్లు సర్పంచ్గా ఆయన పనిచేయడం వల్ల ఈ గ్రామం అంతా కూడా ఆయన అయ్యాములు ఎంతో అభివృద్ధి చెందింది. రానున్న రోజుల్లో ఎవరైతే వారి అభిమానులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి పేరు నిలబెట్టే విధంగా ఏదైనా మంచి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రీతమ సంగనాయుడు గారికి జోహాలు అర్పిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.